Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalam ala Rasulihil Kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhallazina amanu taqullaha haqqa tuqatihi wa la tamutunna illa wa antum muslimun. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما اللهم فقهني في الدين آمين يا رب العالمين. టుడే మనం జిల్హిజ్జాలోని ఉపవాసాల ఘనత అనేది ఒక 2-3 నిమిషాల మాటలో ఎక్కువ లెంత్ కూడా లేకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. అందరూ కూడా తప్పకుండా గ్రహించండి. ఒక హదీస్ చదువుతున్నాను, ఆలకించండి. హిందా బిన్ ఖలీద్ గారి భార్య హిందా బిన్ ఖలీద్ గారి భార్య రజియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్యలో ఒక ఆమె ఇలా తెలియజేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిల్హిజ్జా మొదటి 9 రోజులు ఉపవాసాలు మరియు యౌమే ఆషూరా అంటే మొహరం 10వ తేదీ నాటి ఉపవాసము మరియు ప్రతి నెల 3 రోజుల ఉపవాసములు, నెలలోని మొదటి సోమ మరియు బేస్తవారములు ఉండే వారన్నమాట. మన ప్రవక్త గారి యొక్క సాంప్రదాయం కూడా చెప్తున్నారనమాట. ఏంటంట, జిల్హిజ్జా మొదటి 9 రోజులు, యౌమే అషూరా మరియు ప్రతి నెల 3 ఉపవాసాలు మరియు ప్రతి వారంలో వచ్చే సోమ మరియు గురు ఉపవాసాలు, గురువారము ఉపవాసం ఉండేవారు అనమాట. మన ప్రవక్త గారి సాంప్రదాయం కూడా చెప్తున్నారు. అయితే ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు ఇలా ఉల్లేఖించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, జిల్హిజ్జా మొదటి 10 రోజులలో చేసే పుణ్యకార్యాలు మిగిలిన రోజులు చేసే పుణ్యకార్యాల కంటే ఘనత కలిగినవి. ఇంత ఘనత మరే ఇతర దినాల్లో లభించవు. అప్పుడు అక్కడ ఉన్నవారు జిహాద్ చేసి కూడా, అంటే ఒక వ్యక్తి జిహాద్ చేసినా కూడా లభించవా ప్రవక్త గారు అని అడిగారనమాట. జిహాద్ కు కూడా అంత ఫలితం దక్కదు. అంటే మనకు జిహాద్ అంటే సామాన్యమైన పని కాదు, అల్లా మార్గంలో ప్రాణాలు త్యజించడం అన్నమాట. అంటే అంత ప్రాముఖ్యత కంటే ఇంకా ఎక్కువ కలిగినది అనమాట ఈ జిల్హిజ్జా మొదటి 10 రోజుల ఉపవాసాల పుణ్యఫలం అన్నమాట. అర్థమవుతుందా? ఇంకా ఎంత పుణ్యఫలం అంటే, ఒక వ్యక్తి తన ధన ప్రాణాలతో అంటే జిహాద్ కు బయలుదేరి తిరిగి వెనక్కి ఏది కూడా తీసుకురాలేని, అంటే అంతా కూడా అల్లా సమర్పించేశాడు జిహాద్ లో. అది ఎంత పుణ్యమో అంత పుణ్యం అన్నమాట. అయితే ఈ హదీసు బుఖారీ హదీస్ అండి, తర్వాత తిర్మిజీ, ఇబ్నే మాజాలో కూడా ఉంది. అర్థమవుతుందా? ఇతర దినాలలో తన సర్వస్వం అల్లాహ్ మార్గంలో వెచ్చిస్తే, అంటే అల్లాహకి ఇచ్చేస్తే, అల్లా కోసం మనము దాన ధర్మాలుగా రూపంలో అల్లా మార్గంలో ఖర్చు చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో, అంటే తన సర్వస్వం అన్నమాట. జిల్హిజ్జా మొదటి 10 రోజులలో చేసే పుణ్యకార్యాలకు అంతే ఫలితం దక్కుతుంది అన్నమాట. పుణ్యకార్యాలలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ దినాలలో ఉపవాసం ఉండడం మంచి ఫలితాన్ని మనము పొందవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ జిల్హిజ్జా 9వ తేదీ అంటే అరఫా ఉపవాసం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అబూ ఖతాదా రజియల్లాహు అన్హు వారు ఇలా వివరించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, నేను అల్లాహ్తో ఆశిస్తున్నాను, అరఫా దినం నాడు జిల్హిజ్జా 9వ తారీఖు అంటే జిల్హిజ్జా 9వ తారీఖు ఉపవాసం ఉన్నట్లయితే 2 సంవత్సరముల పాపాలు క్షమించబడతాయి. అంటే 2 సంవత్సరాలు అంటే మనకు గడిచిన సంవత్సరము మరియు రాబో సంవత్సరము
గడిచిన సంవత్సరము మరియు రాబో సంవత్సరపు పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని చెప్పేసి కూడా హదీసులో తెలుపబడింది. అంటే చిన్న చిన్న పాపాలంటే అల్హమ్దులిల్లా తొలగిపోతాయి. కానీ కొంతమంది పెద్ద పెద్ద పాపాలు మనోవాంఛకు దారి తీసుకొని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా తోబా చేసుకొని పశ్చాత్తాపం చెంది మరోసారి ఇలా చేయబోమని, ఎప్పటికీ చేయమని చెప్పేసి అల్లాతో మాట్లాడుకొని పశ్చాత్తాపం చెంది అలాంటి పెద్ద పెద్ద చెడు కార్యాలు చేసినట్లయితే తోబా చేసుకోవాలి ఫస్ట్ గా. ఓకేనా? ఒక మనిషి ఒక పెద్ద పాపము చేస్తే పశ్చాత్తాపం పడి తోబా ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఆలస్యం చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా ఒక 9వ తారీఖున మనం ఉపవాసము గతించిన మరియు రాబో సంవత్సరాల యొక్క పాపాలను తొలగిస్తుంది అన్నమాట. అయితే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, ప్రతి నెల 3 రోజులు మరియు రంజాన్ నెల ఉపవాసాలు ఎల్లవేళ ఉపవాసాలు పాటించినట్లే. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ప్రతి నెల 3 రోజుల ఉపవాసాలు అన్నమాట, మరియు రంజాన్ నెల ఉపవాసం అలా చేస్తుంటే మనము ప్రతి రోజు కూడా అంటే సంవత్సరం పొడుగునా మనము మన ఉపవాసం ఉండి అల్లాహ్ యొక్క మార్గంలో మనము ఇబాదత్ చేసినట్లు అన్నమాట. అర్థమవుతుంది. అయితే మొహరం 10వ తేదీ ఉపవాసం గతించిన 1 సంవత్సర పాపాలను పరిహారం కాగలదు. మొహరం రోజు మనం ఉండే ఉపవాసము 10వ తేదీన ఉండే ఉపవాసం ఏమవుతుంది? గతించిన 1 సంవత్సర పాపాల పరిహారం కాగలదు అన్నమాట. అర్థమవుతుంది ఇది సంగతి. సో అల్హమ్దులిల్లా ఈ యొక్క జిల్ హిజ్జా మొదటి 9 రోజుల ఉపవాసాలు కూడా మనం అందరము కూడా ఉండి అల్లాహ్ యొక్క గణనీయమైన వరాలను పొందాలని, మరియు అరఫా దినం యొక్క ఉపవాసం కూడా ఉండి గతించిన రాబోయే పాపాల క్షమాపణ కూడా మనం అల్లాహ్ నుంచి మనం అల్లాహ్ యొక్క ఆశీస్సులు కూడా అల్లాహ్ యొక్క కరుణ కూడా మనం పొందాలని కూడా నేను మనస్ఫూర్తిగా అల్లాహ్తో దువా చేస్తూ నేను క్లాస్ ను ముగిస్తున్నాను. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. జజాకల్లాహు.